దిస్ ఇస్ రిచర్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు పెలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. పేరుకి ట్రిక్స్ కానీ మనం ఫాలో అయ్యేది ఒక పద్ధతి, ఒక పాడు. ఆ పద్ధతి పాడుని మనం ఇది ఫస్ట్ ఇన్స్టింక్ట్, సెకండ్ నాలెడ్జ్, థర్డ్ ఏమో ట్రిక్స్. ట్రిక్స్ ఓన్లీ ట్రిక్స్ అప్లై చేస్తే అడుగు తింటారు. సో ట్రిక్స్, డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. 81 ఏంటిది? ఓకే, రెడ్ వన్ లెవెన్ పేపర్ అది. Okay, fine. 81. An artificial satellite orbiting around the Earth doesn't fall down. This is so because the attraction of Earth. An artificial satellite orbiting around the Earth doesn't fall down. This is so because the attraction of Earth, అదే బేసికల్ ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది, డజంట్ ఎగ్జిస్ట్ దిస్ ఐ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై అట్రాక్షన్ ఆఫ్ ది మూన్ అయి ఉండొచ్చు. ప్రొవైడ్స్ ఓన్లీ మూన్ ఎందుకు చాలా ఉన్నాయి కదా. ప్రొవైడ్స్ నెసరీ స్పీడ్ ఫర్ ఇట్స్ స్టడీ మోషన్. అట్రాక్షన్ ఆఫ్ ఎర్త్ provides the necessary speed for its steady motion, provides the necessary acceleration for its motion. Acceleration is easy. It is neutralized by attraction of moon. Artificial satellite orbiting the Earth doesn't fall. I'll go for C. I also want to see answer joke, sorry. 81D. Acceleration ara. యాక్సిలరేషన్ అంటే స్పీడ్ చేంజ్ అవుతూ ఉండాలి కదా. బట్ సి అండ్ డిలోనే ఉంది. ప్రొవైడ్స్ ఆన్సర్ ఎందులోనే ఉందని నాకు అర్థమైంది. బట్ ఏమంటున్నానంటే యాక్సిలరేషన్ స్పీడ్ అంటే ఓకే, నాకు అండర్స్టాండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్. అది యాక్సిలరేషన్ అనేది ఇట్స్ ఓకే, మనకు రాదు, అది మనకు రానప్పుడు ఏం చేస్తాం, సైన్స్. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. 82. In the context of Indian economy, consider the following statements. ఇప్పుడు చూడు, నాకు ఇది రాదు సరిగ్గా. ఓకే, ఇప్పుడు నేను దీనికోసం అని చెప్పేసి మొత్తం సైన్స్ బుక్ అని క్వశ్చన్ చదవలేను. ఆ క్వశ్చన్ వస్తే పోతే పోని, ఎందుకంటే మిగతా దగ్గర మనం కవర్ చేసుకుంటాం మనకు స్ట్రాంగ్ ఏరియాస్లో. దీనికోసం మొత్తాన్ని చదవలేను కదా. ఇప్పుడు ఇది వచ్చిందని చెప్పేసి మొత్తాన్ని సైన్స్ బుక్లో ఎన్సీఆర్టీలు కూర్చొని అన్నీ నేను చదవలేను. నేను మిగతా మోస్ట్లీ కామన్ సెన్స్ సబ్జెక్ట్స్ సప్లై చేస్తున్నాం. కొన్ని దగ్గర పోతుంది, ఇట్స్ ఓకే, యూఆర్ బౌండ్ టు లూజ్ సమ్. 200 మనకు అవసరం లేదు, మన టార్గెట్ అది కాదు. ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ 5 years. గ్రోత్ రేట్ తీసాయి, ఆల్రెడీ 2015 క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చూసా, ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్. ద గ్రోత్ రేట్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఇన్ లాస్ట్ 5 years. తీసాయి. గ్రోత్ రేట్ ఎప్పుడు పెరగదు, అంటే మోస్ట్లీ పెరగదు. ఎందుకంటే చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడిపి ఉందనుకో, ఇప్పుడు నీకు 100 రూపాయలు ఉంది, నెక్స్ట్ రోజుకి 110 అయింది అనుకో, ఇప్పుడు గ్రోత్ రేట్ అంతా 10%. మళ్ళీ చెప్పు. ఇప్పుడు జీడిపి ఉందనుకోరా, ఈ ఇయర్ 100 రూపీస్, నెక్స్ట్ ఇయర్కి ఏమో 110 రూపీస్ అయింది. ఎంత పెరిగింది? 10 రూపాయలు. గ్రోత్ రేట్ ఎంత? 10/100 × 100, 10% పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే, ఇక్కడ పెరిగినప్పుడు ఇన్ కేస్ 10 రూపాయలు పెరిగినా తగ్గిద్ది, బట్ నీకోసం నేను 111 పెడుతున్నా. స్టిల్ జీడిపి అయితే పెరిగింది, బట్ గ్రోత్ రేట్ పెరగదు. గ్రోత్ రేట్ నాకు తెలిసి ఇది అరౌండ్ 1%, 2% ఉండాలి. గ్రోత్ రేట్ పడిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరిగిద్ది, జీడిపి పెరుగుతూ ఉంది టిల్ లాస్ట్ 30 years అనుకోండి. 1992 అరౌండ్ 2000 చేసుకో, టిల్ కోవిడ్ వరకు జీడిపి అయితే పెరిగింది, బట్ గ్రోత్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ 100, 110 ఇవి పెరుగుతున్నాయి, బట్ గ్రోత్ రేట్లు మారుతున్నాయి కదా. సో గ్రోత్ రేట్ అనేది యూజువల్లీ అంటే కష్టం, కష్టం. చూసుకుందాం. సి ద పాయింట్ ఈజ్ ఇట్స్ ఓకే, యూజువల్లీ కష్టం అన్న, ఐఎమ్ సేయింగ్ ఇట్, పోతే పోయినాయి, ఇట్స్ ఓకే. అంటే ఆ ఫ్యాక్ట్స్ ప్రతి ఇప్పుడు 2011లో ఫ్యాక్ట్స్ లాస్ట్ కంటే కదా ఇంత చెప్పి మళ్ళీ ఆన్సర్ నేదర్నారు. యూజువల్లీ నేదర్నారు అంటే గ్రోత్ రేట్ యూజువల్లీ ఉండదు. ఆన్సర్ అఫీషియల్ కూడా నేదర్నారు. 83. సి ద పాయింట్ ఈజ్ ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ఐఎమ్ ఓకే. ఆ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం లేదా, ఇట్స్ ఓకే టు లూజ్. అన్నీ కరెక్ట్ అవ్వవు. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ హైయెస్ట్ షేర్ ఇన్ డిస్బర్స్మెంట్ ఆఫ్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్? కమర్షియల్ బ్యాంక్స్. 74%. నాలెడ్జ్. సి పెట్టిన ఆన్సర్ ఈజ్ ఏ. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనా? నువ్వేం పెట్టావు? సి పెట్టావు. ఎందుకు జనరల్ అంటే వాళ్ళు కదా అని. ఓకే.
ఓకే బట్ అయినా కూడా నాకు ఇక్కడ కొట్టింది 2 CCతోనే స్టార్ట్ అయినాయి. చదువుకో. బ్యాంకింగ్ సెక్టర్ అనే ఒక చాప్టర్ ఉంటే చదువుకో. యా బ్యాంకింగ్ అని 84. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎయిడ్ సి అగైన్ ఐమ్ సేయింగ్ దయచేసి ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. ఆప్షన్స్ చూడొద్దు. 2023 స్టైల్లో వరస్ట్కి ప్రిపేర్ అవ్వండి. చూడగానే ఒకటి అనిపిస్తుంది, ఇన్స్టింక్ట్ని ఫాలో అవ్వండి. అది మీరు మెల్లమెల్లగా డెవలప్ చేయండి. ఎందుకంటే ఈ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 2023 అడిగాడు. ఇప్పుడు 24 అడిగేస్తానని చెప్పేసి మళ్ళీ ఆప్షన్ ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ సడన్గా ఇచ్చేస్తే లేదంటే మళ్ళీ ఇప్పుడు ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 స్టేట్మెంట్ ఎసెషన్ టెస్ట్ కూడా మొదలుపెట్టాడు ఈ మధ్యన. సో అది ఈవెన్ మారుతాడు. బట్ మీకు చూడగానే ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. సో ఇన్స్టింక్ట్ మీకు కరెక్ట్ చెప్తుంది, నాలెడ్జ్ వాటర్. వీడియో ఎక్స్టెండ్ అయింది. ఐ థింక్ వీడియో ఎక్స్టెండ్ అయింది. ఏది 80 తర్వాత మళ్ళీ ఆపినావా మనం? లేదు ఆపేం కదా. ఇది కొత్త వీడియోనా? కొత్త వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎయిడ్ ఇన్ ద ఫర్దర్ ది 84. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎయిడ్ ఇన్ ఫర్దరింగ్ ది గవర్నమెంట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. అగైన్ ఐమ్ సేయింగ్ పాజ్ ద వీడియో, మీ సొంత బ్రెయిన్ అప్లై చేయండి. తర్వాత ఇన్ కేస్ మేము రాంగ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ డెవలపింగ్, చేంజ్ యువర్ డైరెక్షన్ కూడా మేబీ హెల్ప్ చేస్తుంది. దేని వర్డ్స్ టచ్ చేయాలి లేదా ఏం చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎయిడ్ ఇన్ ఫర్దరింగ్ ది గవర్నమెంట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ప్రమోటింగ్ ఎస్ఎస్జీస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు కాబట్టి. ఎంఎస్ఎంఈస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే 30% ఆఫ్ ఎక్స్పోర్ట్ దానివల్ల వస్తుంది, 30-40%. ఇంప్లిమెంటింగ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉంటే అందరూ బాగుపడతారు కాబట్టి. ఆల్ ది అబౌవ్. ఆన్సర్ 84 ఢిల్లీ. ఓకే, ఇక్కడ హిందీలో చూడు, సహాయక్ సాబిత్ హో సక్తా హై. ఓకే, సహాయక్ సాబిత్ అంటే పాజిబిలిటీ అంతే. 85. వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్టింగ్ అంటే ఇది డిస్ఇన్వెస్టింగ్. వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్టింగ్ అదే కదా సరిగ్గా సార్లు. వై ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్స్ ఈక్విటీ ఇన్ ద సిపిఎస్ఈస్. ఎందుకంటే సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి. ద గవర్నమెంట్స్ ఇంటెండ్స్ టు యూజ్ ద రెవెన్యూ ఎర్న్డ్ ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మెయిన్లీ టు పే బ్యాక్ ది ఎక్స్టర్నల్ డెప్ట్. అరే పడేసి కొడతారు రే. ద గవర్నమెంట్ నో లాంగర్ ఇంటెండ్స్ టు రిటైన్ ద మేనేజ్మెంట్ కంట్రోల్ ఫర్ సిపిఎస్ఈస్. ఇది కొంచెం బెటర్గా ఉంది. యూజువల్లీ ఆల్ ద అబోవ్ అయితే ఎవరు, సో ఐల్ గో ఫర్ 2 ఢిల్లీ. No longer intends to management control of CPSEs. 85. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? ఢిల్లీ. నో లాంగర్ అనేది మరి ఓవర్ అయిందా? అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సిపిఎస్ఎస్ అని చెప్పడము. అదే అటామిక్ ఎనర్జీస్ ఉన్నవి. ఇప్పుడు కోల్ ఇండియా ప్రాఫిట్లో నడుస్తుంది. ఓకే, అట్లా చాలా కంపెనీస్ ఉన్నది. ఓఎన్జీసీ ప్రాఫిట్లో నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఓఎన్జీసీ అనేది ఏషియాలోనే బిగ్గెస్ట్ అది. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ తీసేయాలి. సో ఐ థింక్ ఇన్ని సిపిఎస్లో ఒక్కటి లేదా ప్రాఫిట్ అనేది. నో లాంగర్ ఇంటెంట్స్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఎక్స్ట్రీమ్. ఐ థింక్ దీనికి మనం మిస్ చేసింది ఏంటంటే దీనికి దమ్ము కావాలి టు రిమూవ్ ద ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అని కామన్ సెన్స్ కూడా అక్కడ. ఓకే ఫైన్, ఈవెన్ ఐ టు లెర్న్ దమ్. తప్పులు అందరం చేస్తాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ asteroids and comets? Difference between asteroids and comets. Asteroids are small rocky planetoids, while comets are formed of frozen gases held together by rocky and metallic mineral. Asteroids are small rocky planetoids, while comets are formed of frozen gases held together. I understand in English. Asteroids are found mostly between the Mars and Jupiter, while comets are found mostly between Venus and Mercury. ఇది పెంటలా ఉంది. Comets show a perceptible glowing tail. అమ్మో ఇంత బుక్ ఇష్యూ. వైల్ asteroids do not అన్న తెలియదు కానీ కామెంట్స్ మాత్రం అవుతుందని తెలుసు. I'll go for 1 and 3. 1 and 3 అంటే if it's 2023 style which you're preparing for the worst, I'll go for only 2 statements is correct. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఆప్షన్ 2 తీసేస్తే I'll go for Bombay. Official answer is Bombay. ఓకే, ఇక్కడ నేను నోటీస్ చేయలేదు. పర్సెప్టబుల్ గ్లోయింగ్. ఎంత బుక్కిష్, ఇంకంతకంటే బుక్కిష్ ఎవడని ఎత్తాడు. పర్సెప్టబుల్ గ్లోయింగ్ ఫస్ట్ దాంట్లో ఏడు చూసినావు నువ్వు? ఏది? asteroids are small అని చెప్పే కదా బాబు. చదవడం నా వల్ల కాలేదంటే అంత బుక్కిష్ లేపేసినట్టే ఉంది. 2-3 సార్లు చదివిన నా వల్ల కావట్లే అంటే ఉంది డన్.
ఇక్కడ సెకండ్ దాంట్లో వైల్ ఉంది, కొంచెం తేడా కొట్టింది. బట్ కామెంట్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ వీనస్ సి. ఐ నో దట్ ఆస్ట్రాయిడ్స్ డెఫినెట్లీ ఫౌండ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. కామెంట్స్ చుట్టూ తిరుగుతుంది తెలుసు, మొత్తం అన్ని ప్లానెట్స్ చుట్టూ. అంటే సన్ దగ్గరికి వచ్చి అన్ని ప్లానెట్స్ ఎలా వెళ్తాయని తెలుసు. అంటే లైక్ ఇక్కడ సన్ ఉందా, ఎలా వెళ్తాయని తెలుసు, సంథింగ్ అలా. సో అన్ని ప్లానెట్స్ టచ్ అవుతాయి ఇక్కడ, సంథింగ్ అలా గుర్తుంది. అంటే ఆ పాత్ సన్న దగ్గరికి వచ్చి సన్న దగ్గరికి వెళ్ళి సంథింగ్ సి నాకు ఆ గుర్తుంది, నాకు ఎగ్జాక్ట్ అనేది తెలియదు. బట్ ఐ థింక్ దట్ ఈస్ మూడిట్లో వైల్ అని ఉంది, మూడుకి మూడు రైట్ అయితే అసలు. ఓకే వైల్, ఇక్కడ వైల్ ఉంది. బట్ సెకండ్ ఈజ్ ఇన్స్టింక్ట్, క్లియర్ ఇన్స్టింక్ట్. నాకు కామెంట్స్ బేసిక్ తెలుసు కాబట్టి అలా. నెక్స్ట్ 87. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ యూజువల్లీ కపుల్డ్ విత్ ఇన్ఫ్లేషన్ పెడతారు బాబు, మిగతా అన్ని నెగిటివ్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ 87 ఆఫీషియల్ ఆన్సర్ కూడా బాంబే. ఎస్. నెక్స్ట్ 88. ద లోవరింగ్ ఆఫ్ బ్యాంక్ రేట్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్స్ టు. లోవరింగ్ ఆఫ్ బ్యాంక్ రేట్ బై రిజర్వ్ ఆఫ్ ఇండియా అంటే అప్పు ఇచ్చే రేటు తగ్గించారు. అంటే బ్యాంకులోకి అదే మార్కెట్లోకి ఎక్కువ పైసలు వదలదామని ఫిక్స్ అయ్యారు. లోవరింగ్ ఆఫ్ బ్యాంక్ రేట్ అంతేగా, ఇంకా మార్కెట్లో ఎక్కువ వదలాలి. ఓకే ఫైన్. లీడ్స్ టు మోర్ లిక్విడిటీ ఇన్ మార్కెట్. ఎస్ ఆఫ్ కోర్స్. లెస్ లిక్విడిటీ తీసేయి, నో చేంజ్ ఇన్ లిక్విడిటీ తీసేయి. మొబిలైజేషన్ ఆఫ్ మోర్ డిపాజిట్స్ బై కమర్షియల్ బ్యాంక్స్ అప్పుడు చెప్పలేం. సో ఐల్ గో ఫర్ ఏ. ఇన్కేస్ తెలియకపోయినా సరే లిక్విడిటీ ఇన్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. 88 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఏ. యూపీఎస్ చూడు, కావాలని ఇస్తుండు ఇన్ని చోట్ల, ఇన్ని ఇస్తుండు అంటే ఇది కోఇన్సిడెంట్ కాదు, ఇది ఈ డెలిబరేట్లీ గివింగ్. మేబీ బికాస్ టఫ్ ఆప్షన్ పెట్టడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ ఆప్షన్లో ఆ మైన్యూట్ని తీసేసి చేంజ్ చేసి అక్కడక్కడనే కన్ఫ్యూజన్ పెడతాడు. మనలో పట్టేస్తున్నాడు. అది ఎంతగానైనా సరే ఇప్పుడు ఎంత బొమ్మరా అండి. ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ చక్రవర్తిని చేత కొట్టారు మొన్న, లైక్ ఆర్సీబీ వాళ్ళు. ఎంతకాలం ఎవరైనా దాస్తారు, ఏదో మ్యాచ్లో కొడతారు. డేటా అనలిటిక్స్ మరి అందుకే మనం ట్రిక్స్ అన్నది డేటా అనలిటిక్స్ అంటాం. వెస్టర్లీస్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ ఆర్ స్ట్రాంగర్ అండ్ పర్సిస్టెంట్ దాన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. వెస్టర్లీస్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ స్ట్రాంగర్ అండ్ పర్సిస్టెంట్ దాన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. వై? వెస్టర్లీస్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ ఆర్ స్ట్రాంగర్ అండ్ పర్సిస్టెంట్ దాన్ ఇన్ ఏంద్ర బాబు ఎంత ఇంగ్లీష్ ఉంటే కష్టమవుతుంది. దెన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఏదో ఉంది. ఓకే. సదరన్ హెమిస్ఫియర్ హ్యాస్ లెస్ ల్యాండ్ మాస్ యాజ్ కంపేర్ టు నార్థన్ హెమిస్ఫియర్. ఓకే. వెస్టర్లీస్ స్ట్రాంగర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ స్ట్రాంగరా? ఓకే అయి ఉండొచ్చు. కోరియలిస్ ఫోర్స్ హయ్యర్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ కంపేర్ టు నార్థన్ హెమిస్ఫియర్. తీసే కోరియలిస్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ లాటిట్యూడ్, డజంట్ డిపెండ్ అపాన్ అనుకుంటున్నా. సో 2 తీసేస్తున్నా. ఏం తెలియకపోయిన 2 తీసేస్తా అంటే 1 ఓన్లీ ఆటోమేటిక్ పెట్టేస్తాను, ఎందుకంటే ఎయిదర్ నార్ బోత్ అన్నట్టు యూజువల్ పెట్టాను కాబట్టి. ఇది మన ప్రాసెస్. ఆన్సర్ చెక్ చేద్దాం. Indian official answer is also A. So we are right. Usually మనం both of the నన్ను యూజువల్ పెట్టాం. Between India and East Asia, the navigation time and distance can be greatly reduced by which of the following? Navigation time ఈస్ట్ ఏషియా అంటే ఓకే జపాను లేదంటే అక్కడ దాని దగ్గర. డీపెనింగ్ ద మలక్కా స్ట్రైట్స్ బిట్వీన్ ది navigation time and distance can be greatly reduced by deepening the Malacca Straits between Malaysia and Indonesia. Okay. Opening a new canal across the Kra Isthmus between the Gulf of Siam and Andaman Sea. Wamo. New canal across the Kra Isthmus between the Gulf of Siam and Andaman Sea. గల్ఫ్ ఆఫ్ సియామ్ అంటే ఎక్కడ ఉందో తెలియదు, క్రా ఇస్త్మస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, అండమాన్ సీ అయితే ఎక్కడ ఉందో తెలుసు. బట్ అండమాన్ సీని బొక్క పెట్టేశారు ఇంకో మిడిల్లో. డీప్నింగ్ ద మలక్కా స్ట్రైట్, ఆల్రెడీ మలక్కా స్ట్రైట్ ఉందని అక్కడ తెలుసు, బట్ అక్కడ మళ్ళీ ఇంకా డీప్నింగ్ అంటే ఇంకేమవుతుంది? కెన్ బి గ్రేట్లీ రెడ్యూస్డ్ బై డీప్నింగ్ ద మలక్కా స్ట్రైట్స్ ఏంద్రా. ఐ గో ఫర్ 2 అయితే ఎందుకు అనిపిస్తుంది, 1 నాకు తెలియదు. ఆల్రెడీ ఉన్న రూట్లో ఇంకా డీప్నింగ్ చేస్తే ఏమైతే నాకు తెలియదు. ఇక్కడ గ్రేట్లీ రెడ్యూస్డ్ అన్నాడు, బట్ ఎందుకు ఓవర్ థింకింగ్? ఆల్ ద వే పెడదాం. ఢిల్లీ పెడుతున్నా. ఆఫీషియల్ ఆన్సర్ ఏంటి? బాంబే.
డీప్నింగ్ తీసేయాలి. చూడు ఇట్స్ లైక్ ఐ థింక్ 90 ఆప్షన్స్ ఇస్ బాంబే కదా. ఐ థింక్ చూడు 2 నాకు ఎందుకు అనిపించింది, ఎందుకంటే బెటర్ అనిపించింది. బట్ 1 నాకు తెలీదు, ఫస్ట్ అయితే పెట్టలేదు. బట్ ఓవర్ థింకింగ్ అని చెప్పింది 1 పెట్టాను, నాకు తెలుసా తెలియదు. తెలియనప్పుడు నాకు 2 పెట్టినప్పుడు ఏం పెట్టలేదు, నేదర్ 1 బోత్ 1 2 వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళా, ఎందుకంటే 1 తెలియదు కదా ఎగ్జాక్ట్లీ. మళ్ళీ బోత్ నువ్వు వెళ్ళింది బోత్ కదా, బోత్ 1 and 2 వెళ్ళా. ఇంత మల్టీ ఫ్యాక్ట్ పెట్టుకుని బోత్ పోయాను, ఇంత ఫ్యాక్ట్స్ పెట్టుకొని. యా అంటే ద పాయింట్ ఇది, అది కూడా అంటున్నా. అంటే రేపు తెలియనప్పుడు అట్లీస్ట్ 2 పెట్టినప్పుడు ఓన్లీ 2 ఓన్లీకి వెళ్ళాలి, ఎందుకంటే బోత్ 1 and 2 నేదర్ వరకు మనం యూజువల్ వెళ్ళకూడదు. సో మన ఇదేంటి దమ్ము లేదు, ఇంకా సరిపోలేదు అన్ని క్వశ్చన్ పెట్టడానికి. సో ఇన్స్టింక్ట్ సరిగ్గా ఫాలో అవ్వలేదు, సంథింగ్ తేడా కొడుతుంది. ఇన్స్టింక్ట్ చెప్పినప్పుడే వినాలి. డీపెనింగ్ రా, ఆల్రెడీ ఉన్న రూటు ఎందుకు వెళ్తున్నావు, కామన్ సెన్స్ కూడా చెప్తుంది. ఇట్స్ ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions in the last video. Thank you. ఒక ఆపాలి వీడియోని. ఓకే.